గుండెల మీద చేసుకొని చెప్పండి. ఏ మహిళని లక్షాధికారం చేసినావు? ఒంటరి మహిళ పెన్షన్లు ఇచ్చిండ్రా? ఒంటరి మహిళ పెన్షన్లు ఇచ్చిండ్రా? వికలాంగులకు పెన్షన్లు ఇచ్చిండ్రా? మా ముసలోళ్ళకు పెన్షన్లు ఇచ్చిండ్రా? పెంచిండ్రా? ఎక్కడ చూసినా సిగ్గు ఎగ్గు లేకుండా 100 కోట్ల రూపాయలు తీసుకెళ్లి నవనిర్మాణోడికి కట్టబెట్టిను. ఏ ప్రభుత్వ హయాంలోనైతే వాడు నవనిర్మాణోడు పైసలు ఎగ్గొట్టిండో, ట్యాక్సులు ఎగ్గొట్టిండో, ఏ దస్పల్లో ట్యాక్సులు ఎగ్గొట్టిండో వాళ్ళకే పట్టం కడుతున్నావు. అడ్డగోలుగా తీసుకపోయి యాడ్ ఏజెన్సీలకు కట్టబెడుతున్నావు. కోట్ల రూపాయలు ట్యాక్సులు ఎగ్గొడుతుంటే జిఎస్టీ ఎగ్గొట్టిన 1000 కోట్లు ఎగ్గొట్టినటువంటి సంతోష్ని వదిలేసినావు. జోగులపల్లి సంతోష్ని సిగ్గు ఎగ్గు లేకుండా చాయ్ బిస్కెట్లకు 2 కోట్ల రూపాయలు నెలకేసినటువంటి ఆ బీహారోడ్ని వదిలేసినావు. ఏం అడ్మినిస్ట్రేషన్ చేసినావు? ఏం కళ్ళు కుర్చీలకి రాగానే అహంకారం ఎక్కిపోతుందా? అహంకారం అనే మత్తు ఎక్కిపోతుందా? ఏం చేశారు మీరు? ఒక్కటి చెప్పు. తెలంగాణ ప్రజల కోసం ఏ రూపాయి ఖర్చు పెట్టినావు? జింగ్ అమేజింగ్ రైజింగ్ తెలంగాణ అని చెప్పి మాట్లాడుతున్నావు. మీ ఆస్తులు పెంచుకుంటున్నారు, మీ ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారు. వార్డు మెంబర్గా కూడా పనికిరాని నీ అన్నదమ్ములు ప్రభుత్వ మీటింగ్లలో కూర్చుంటున్నారు. సో ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పని లేదా? ఎక్కడ అనపడట్లేదా? నీకు కళ్ళు కనబడతలేవా? కోటిలో పిల్లలందరూ అడ్మిట్ అయితే ఫుట్బాల్ ఆడేటప్పుడు అట్లీస్ట్ అయిపోయిన తర్వాత పోయి వాళ్ళ గురించి తెలుసుకున్న వాళ్ళ సాధక బాధకాలు. పైగా మా ప్రెస్ వాళ్ళు వచ్చి నిన్ను అడిగితే కదంతా ట్రాష్ అంటావు. ఏం ట్రాష్ అండి? ఏం ట్రాష్ అండి? మీకు అసలు మనసు అనేది ఉందా? గుండె అనేది ఉందా? ఆ గుండె అద్భుతంగానే కొట్టుకుంటుందా? సో దేనికి ఎంతెంత ఖర్చు పెట్టారు? ఏ రకంగా మా ప్రజల సొమ్ముని మీరు వృధా చేస్తున్నారు? తెలంగాణ ప్రజల సొమ్ముని.